ప్రతిధ్వనికి స్వాగతం. విమాన ప్రయాణాల్లో మరో పెను విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ బారామతి వద్ద జరిగిన ప్రమాదంలో కన్నుమూయటం అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. ముంబై నుంచి స్వస్థలం బారామతికి ఎన్నికల ప్రచార సభల కోసం వెళ్తుండగా ల్యాండింగ్ సమయంలో ఈ ఘోరం జరిగింది. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న లీర్జెట్ 45 విమానం కుప్పకూలింది. ఒక్కరు కూడా ప్రాణాలతో మిగల్లేదు. నిజానికి దేశంలో గతంలోనూ ఇలాంటి ఎన్నో మరణాలు. మాధవరావు సింధియా, వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి అగ్రనేతలు, బిపిన్ రావత్ వంటి కీలక వ్యక్తులు విమాన హెలికాప్టర్ ప్రమాదాల్లోనే ఊపిరి వదిలారు. మళ్లీ గగన వీధుల్లో ఎందుకీ విషాదం? చిన్న విమానాలు, చార్టర్డ్ జెట్ల భద్రతపై వస్తున్న సందేహాలకు సమాధానమేంటి? మన విమానయాన భద్రతా ప్రమాణాల్లో లోపాలు ఉన్నాయా? నిపుణులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు పెమ్మసాని రాజేంద్ర ప్రసాద్ గారు, ఐఏఎఫ్ విశ్రాంత అధికారి, ప్రొఫెసర్ కె శేషాద్రిరావు గారు, ఫ్లైట్ అండ్ ఎయిర్ఫీల్డ్ సేఫ్టీ విశ్రాంత అధికారి, కెప్టెన్ మమత గారు, ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ CEO. రైట్, ముందుగా రాజేంద్ర ప్రసాద్ గారు నమస్తే అండి. విమాన ప్రయాణాల్లో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా 5గురు మరణించిన విషాదంపై ప్రాథమిక సమాచారం ఏం చెప్తోంది? ఈరోజు బారామతిలో జరిగినటువంటి ఎయిర్ క్రాష్ చాలా విషాదమైందండి. ఇది మనకి చాలా కనువిప్పు కలిగిస్తుంది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో చూసుకుంటే 150 వరకు ప్రైవేట్ జెట్స్ ఆపరేట్ అవబడుతున్నాయి. మన హైదరాబాద్లోనే ఒక 6 డజన్ మంది సినీ యాక్టర్స్ దగ్గర ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. మన అందరూ నాగార్జున దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరి దగ్గర. అలాగే ఈరోజు జరిగిన విమానం విఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి ఢిల్లీ బేస్డ్ కంపెనీదండి. ఈ విమానం చాలా సేఫ్టీ స్టాండర్డ్స్ ఉన్నాయి. ట్విన్ ఇంజిన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది. ఇప్పటి వరకు చాలా యాక్సిడెంట్స్ చాలా తక్కువ జరిగినాయి. ఇదే విమానానికి ఇదే లీర్జెట్ 45 2 సంవత్సరాల ముందు అంటే 2023లో విశాఖపట్నం నుంచి బొంబాయి వచ్చినప్పుడు బొంబాయి ఎయిర్ఫీల్డ్లో ఇదే విధంగా అంటే బ్యాడ్ వెదరు, రెయిన్ కారణంగా ఎయిర్ క్రాఫ్ట్ మధ్యలో విమానం కూలి 2 ముక్కలు అయిందండి. అప్పుడు ఆ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు, కానీ కోపైలట్ గాయపడింది. మిగతా 5గురికి స్వల్పమైన గాయాలు తగిలినాయి. సో ఈ విమాన ప్రమాదం తర్వాత మన భారతదేశం ఇప్పుడిప్పుడే వికసిస్తుందండి. ఈ ప్రైవేట్ జెట్స్ ఆపరేటర్స్ కూడా అప్పుడు మీరు ముఖేష్ అంబానీ గారి దగ్గర ఒక 10 ఉన్నాయి, అలాగే అదానీ గారి దగ్గర ఒక 6 డజన్. ఈ విధంగా ప్రైవేట్ జెట్స్ చాలా ఇంకా ముందు చాలా వస్తాయి. మీరు కానీ చూస్తే 2017 సంవత్సరంలో మచిలీపట్నంకి చెందినటువంటి 2 సైకియాట్రిక్ డాక్టర్ కపుల్స్, అంటే వాళ్ళు ఒహాయోలో ఉంటారు, యుఎస్ఏలో. వాళ్ళిద్దరూ ఒక చిన్న ఎయిర్ క్రాఫ్ట్ తోలుతూ ఒక నదిలో పడిపోయి 2 చనిపోయారండి 2017లో. వాళ్ళు దే ఆర్ వెరీ ఫేమస్ సైకియాట్రిక్ డాక్టర్స్ అండి. వాళ్ళే నేర్చుకొని, ఆయన 63 ఏళ్ల వయసున్న డాక్టరు, అయితే రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన తన భార్యతో కలిసి. రాజేంద్ర ప్రసాద్ గారు, ఇవాళ జరిగిన అజిత్ పవార్ విషాదం మనం అందరూ చాలా ఉలిక్కి పడేలా చేసింది. సో ఈ ఇన్సిడెంట్లో ఇనీషియల్గా ప్రాథమిక సమాచారం ఏంటి అసలు? మేడం, ఇప్పుడు వస్తున్న ప్రాథమిక సమాచారం ప్రకారం బ్యాడ్ వెదర్ కారణం అయ్యుండొచ్చు అంటారు. ఎందుకంటే ఇనిషియల్గా 3 కిలోమీటర్స్ విజిబిలిటీ ఉందన్నా కానీ ఆ ఎయిర్ఫీల్డ్ అన్కంట్రోల్డ్ ఎయిర్ఫీల్డ్ అండి. అన్కంట్రోల్డ్ ఎయిర్ఫీల్డ్ అంటే ఫ్లయింగ్ ట్రైనింగ్ స్కూల్ వాళ్ళు నడుపుతూ ఉంటారు. అక్కడ నావిగేషనల్ ఎయిడ్స్ కానీ, తర్వాత నైట్ ల్యాండింగ్ సిస్టమ్ కానీ ఏమీ ఉండదు. ఓన్లీ పైలట్ మాత్రము విజువల్ మెటీరియాలిటికల్ కండిషన్, VMR కండిషన్స్ అంటారు. అంటే కంటి చూపుతో మాత్రమే ఆయన రన్వేని గుర్తించి దిగగలగాలి. ఎందుకంటే ఇట్లాంటి విమానాల్లో VVIPలని మనము అలౌ చేయొచ్చా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ రన్వేలో ఏ విధమైన నావిగేషన్ ఎయిడ్స్ లేవు, అలాగే నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీస్ లేవు. అంటే ILS అంటారు, ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్, అట్లాంటివి ఏమీ లేవు. ఇది అన్కంట్రోల్డ్ ఎయిర్ఫీల్డ్ అనమాట. ఇలాంటి ఎయిర్ఫీల్డ్లో మనం VVIPలని మనము అనుమతించాలా వద్దా అనేది ఒక నిర్ణయం తీసుకోవాలి మన ప్రభుత్వం కూడా, DGCA కూడా. ఈ విమానం జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా పైలట్ నాకు రన్వే కనిపించలేదు అని కాల్ చేశాడు. అప్పుడు గో అరౌండ్ అని ఎయిర్ఫీల్డ్ నుంచి వస్తే వాళ్ళు మళ్ళీ అగైన్ రన్వే చుట్టూ పైకి ఎగిరారు. సెకండ్ టైం ల్యాండింగ్ అప్రోచ్ అయినప్పుడు కూడా ముందుగా రన్వే కనిపించలేదు అన్నాడు. బట్ వితిన్ ఫ్యూ సెకండ్స్లో నాకు రన్వే కనిపించింది అన్నాడు. పొరపాటున అది దాని రన్వే పక్కనే ఉన్నటువంటి రోడ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే విజిబిలిటీ సడన్ గా డ్రాప్ అవుతుందండి. ఎందుకంటే వెదర్ కండిషన్స్ మనకి ముందుగా 3 కిలోమీటర్లు ఉన్నా కానీ సడన్ గా డ్రాప్ అయిపోయి ఆయన రన్వే పక్కన ఉన్నటువంటి రోడ్డు మీద పడిపోయి ఉండడానికి కారణాలు ఉన్నాయండి. ఎందుకంటే రన్వే లెఫ్ట్ ఎండ్ లో బయట పడిపోయింది విమానం. రైట్.
శేషాద్రిరావు గారు, ఫ్లైట్ అండ్ ఎయిర్ఫీల్డ్ సేఫ్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఒక అనుభవంతో చెప్పండి, ఈ తరహా ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా ఏం నిలుస్తున్నాయి? ఎక్కువగా ఈ క్లైమాటికల్ కండిషన్స్, పూర్ విజిబిలిటీ, తర్వాత పూర్ సిగ్నలింగ్ వ్యవస్థ, ఎయిర్ఫీల్డ్లో ఉండవలసినటువంటి లైటింగ్, ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ ఫెసిలిటీస్, తర్వాత కమ్యూనికేషన్ ఫెసిలిటీస్, ఇవన్నీ కలిపి అవి ఉంటే ప్రాథమికంగా పైలట్కి ఇవన్నీ సపోర్టింగ్. విజువల్గా చూసి ల్యాండ్ అవుతుంటాడు, అంతా బాగానే ఉంటుంది, కానీ వీటి ప్రాధాన్యత సహజంగా ఉండవలసినవి, తర్వాత మెయింటెనెన్స్ ఏరియాలో ఉండవలసినవి, అవన్నీ కూడా చక్కగా అన్ని సానుకూలంగా ఉంటేనే ఈ ఫ్లైట్ సేఫ్టీ అనేది అంత సేఫ్టీ అనేది మనం పొందగలుగుతాం. ఎక్కువసార్లు ఏమవుతుందంటే ఇలా చిన్న చిన్న ఎయిర్ఫీల్డ్స్, తర్వాత ఫ్లయింగ్ క్లబ్స్లో ఉండి ఆపద్ధర్మానికి వాడటానికి అవసరమయ్యేవి, అంటే ఏదో రకంగా పర్వాలేదు ఎయిర్ఫీల్డ్ని ఉపయోగించవచ్చు అనే పద్ధతిలో కనుక వెళ్తే అది చాలా రిస్కీ. ఆ రిస్క్ అనేది ఎలా ఉంటుందంటే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్ విజిబిలిటీలో ఎయిర్క్రాఫ్ట్ కనపడకుండా, అంటే 6 to 10 కిలోమీటర్స్ ఉంటే దట్స్ గుడ్ ఎనఫ్. బియాండ్ 10 అయితే నథింగ్ లైక్ ఇట్. అయితే 6 కంటే లోపల మరి 3 kilometers 4 kilometers కనుక ఉంటే రిస్కీ. బహుశా పైలట్ అప్రోచ్ అయినప్పుడు అదే అయి ఉంటుంది. ఆ విజిబిలిటీ సరిగా లేక ఈ వాజ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ అండ్ దెన్ ఈ మేడ్ ఏ కాల్. దానికి ప్రతిస్పందనగా అగైన్ సర్క్యూట్లోకి పంపించి ఉంటారు. ఆ తరువాత మళ్ళీ అప్రోచ్ అయ్యేటప్పుడు సెకండ్ టైం కూడా ఈ ల్యాండింగ్ సిస్టమ్ అనేది ఏంటంటే వర్టికల్గా తర్వాత స్లోప్ అనేది రెండు కూడా కోఆర్డినేటెడ్గా వెళ్ళాలి. ప్రాబబ్లీ ఎవ్రీ మ్యాక్సిమమ్ 1000 అడుగులకి 3 degrees చొప్పున డిసెండ్ అవుతూ ఉండాలి. అలా కాకుండా విజిబిలిటీ లేక ఆ స్పేషియల్ డిస్టెన్స్ని సరిగా విజన్ లేకుండటం వలన ఇమాజిన్ చేయకపోతే ఒక్కోసారి ఆ యాంగిల్ కనుక కొంచెం ఈవెన్ ఏ మినిట్, ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ద యాంగిల్ కనుక మారితే అప్రోచ్ అనేది గ్రౌండ్కి తొందరగా అవుతుంది. ఈ క్యాలిక్యులేషన్లో కూడా ఒక్కొక్కసారి ఎర్రర్స్ జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే విజిబిలిటీ. ఈ విజిబిలిటీ గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంటారు అండ్ సలహాలు కూడా ఇస్తుంటారు. ఒక్కోసారి రిటర్న్ అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దురదృష్టవశాత్తు ఫ్లైట్ బయలుదేరిన తర్వాత వాళ్ళకున్న ఎక్సిజెన్సీస్ మూలాన ఏదో రకంగా చేరితే చాలు. ఎందుకంటే వీళ్ళ గురించి కొన్ని లక్షల మంది, ముఖ్యంగా పొలిటీషియన్స్ వీళ్ళ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని డిసప్పాయింట్ చేయటం అనేది ఇష్టం ఉండదు. రెండోది, ఇలాంటి కార్యక్రమాలు అనేకం పెట్టుకుంటారు కాబట్టి షెడ్యూల్లో అయిపోవాలి అన్న తపనతో వీళ్ళు కొంచెం ఇంటర్నల్గా ప్రైవేట్ కమ్యూనికేషన్ ఉంటుంది. పైలట్ని కొంచెం ఒక రకమైనటువంటి ముఖమాటంలో పెడతా ఉంటారు. డోంట్ వెరీ, టేక్ ఈజీ, కమన్, పుష్ ఫార్వర్డ్ అని చెప్పి చెప్తుంటారు. అలా చెప్పినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పైలట్కి ఏంటంటే హీ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిజ్ ఓన్ థింకింగ్ అండ్ అప్రోచ్, అండ్ ఇన్ ఎడిషన్ హీ హాస్ టు ఫాలో ఆల్ అదర్ థింగ్స్ అండ్ హీ హాస్ టు ప్లీజ్ ద బాస్. అక్కడ ఒక్కొక్కసారి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఓకే మమత గారు, ప్రాథమిక దర్యాప్తులో వెల్లడవుతున్న విషయాల ప్రకారం పూర్ విజిబిలిటీ కారణంగానే విమాన ప్రమాదం జరిగి ఉండొచ్చని అంటున్నారు. ఇక్కడ అజిత్ పవార్ గారే కాదు, ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న యువ పైలట్లు అలాగే కెప్టెన్స్ కూడా తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. విమాన ప్రయాణాల్లో ఈ విజిబిలిటీ రోల్ ఏంటి? మ్యామ్ ఆడియో ఆన్ చేసుకోండి. మమత మ్యామ్. విజిబిలిటీ అనేది మనము మన నేకెడ్ ఐతో ఎంతవరకు చూడగలుగుతాము అనేది ఇస్ ద విజిబిలిటీ. సో దేర్ ఆర్ 2 things ఇన్ ఏవియేషన్. ఒకటి విఎఫ్ఆర్ కండిషన్ అంటాము, ఒకటి ఐఎఫ్ఆర్ కండిషన్. విఎఫ్ఆర్ కండిషన్ అంటే విజువల్ ఫ్లైట్ రూల్స్. సో దాంట్లో ద మినిమం విజిబిలిటీ హ్యాస్ టు బి 5 kilometers. ఐఎఫ్ఆర్ అంటే ఎనీథింగ్ లెస్ దెన్ 5 kilometers ఈస్ ట్రీటెడ్ యాజ్ ఐఎఫ్ఆర్ కండిషన్స్. సో ఇప్పుడు ఏంటంటే ఈవెన్ టుడే ఇప్పుడు మనం కూడా హైదరాబాద్ లో కూడా పైన చూస్తే మనకి విజిబిలిటీ మార్నింగ్ 10 వరకు అసలు ఇంకా ఇలా ఫాగీగా ఉంటుంది, హేజీగా ఉంటుంది. సో ఇస్ ద కేస్ ఎవ్రీవేర్ అక్రాస్ ద కంట్రీ. ఇప్పటికీ కూడా ఇంకా విజిబిలిటీ మన సమ్మర్ లాగా కాలేదు ఎక్కడ కూడా. సో ద మెయిన్ ఇష్యూ హియర్ వాజ్ as it appears from the preliminary reports that it was a visibility problem only. అయితే ఈ పైలట్ ఏం చేశారు, ఆయన మామూలుగా ఒక అన్కంట్రోల్డ్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళేటప్పుడు వెన్ హీ నోస్ దట్ దేర్ ఇస్ నో నావిగేషన్ ఎయిడ్స్ దేర్,
then he should have checked before takeoff అక్కడ విజిబిలిటీ ఎంత ఉంది అది ముందు చెక్ చేసుకొని వాళ్ళు టేక్ ఆఫ్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ 4,500 ఉన్నది, దేర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ బికమింగ్ 5,000, బట్ విచ్ ఇస్ 2,000 కెనాట్ బికమ్ 5,000 విద్ ఇన్ అ స్పాన్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ ఆర్ 40 minutes. అది అంత ఎన్హాన్స్ కాదు విజిబిలిటీ. సో ఐ మీన్ అకార్డింగ్ టు మీ, ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దే డిడ్ నాట్ నోటీస్ వాట్ ఈస్ ద విజిబిలిటీ ఎట్ ద డెస్టినేషన్ లో విజిబిలిటీ ఏముంది సరిగ్గా చూసుకోలేదు. అండ్ వెన్ హీ రిపోర్టెడ్ ఫైనల్స్, ఆయన ఫైనల్స్ రిపోర్ట్ అయిన తర్వాత వాళ్ళు అప్పటికి కింది నుంచి ఇన్ఫార్మ్ చేశారు 3,000 విజిబిలిటీ అని ఇన్ఫార్మ్ చేశారు కింద కంట్రోలర్. సో వాళ్ళు 3,000 విజిబిలిటీ ఇన్ఫార్మ్ చేశారు. అండ్ దెన్ దే ఆస్క్డ్ హిమ్ వెదర్ ద రన్వే ఇస్ ఇన్ హిస్ సైట్. సో ఫస్ట్ ఆయన నెగటివ్ అన్నాడు అండ్ హీ వాజ్ అనేబుల్ టు సైట్ ద రన్వే. సో హీ వెంట్ అరౌండ్. ఇప్పుడు ఇక్కడ మిగతా మన స్పీకర్స్ చెప్పినట్టు దిస్ ఇస్ అ కంప్లీట్లీ విఎఫ్ఆర్ ఎయిర్పోర్ట్ అన్నమాట. అంటే ఇక్కడ ఎట్లాంటి నావేడ్స్ లేవు. నావేడ్స్ అంటే నావిగేషన్ ఎయిడ్స్ అంటాము, లైక్ విఓఆర్, ఐఎల్ఎస్, ఇవన్నీ ఏంటంటే మాకు చాలా చాలా యూస్ఫుల్ అన్నమాట. మాకు లిటరలీ జీరో విజిబిలిటీలో కూడా వీ కెన్ కమ్ ఓవర్ ద రన్వే విత్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్. సో అది గ్రౌండ్ ఫెసిలిటీ అనమాట. గ్రౌండ్ లో ఆ నావేడ్స్ ఉండాలి. ఎయిర్ క్రాఫ్ట్ లో ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ఎయిర్ క్రాఫ్ట్. ఇట్స్ అ వెల్ వర్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్. చాలా అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది. కానీ గ్రౌండ్ ఎక్విప్మెంట్ లేదనమాట అక్కడ. సో అట్లాంటప్పుడు పైలట్స్ హ్యావ్ టు డూ ఓన్లీ విఎఫ్ఆర్ ల్యాండింగ్ ఓన్లీ దే హ్యావ్ టు డూ. అప్పుడు విఎఫ్ఆర్ ఆయన కనిపించలేదు రన్వే కాబట్టి ఫస్ట్ టైం ఒక గో అరౌండ్ చేశాడు. వీ కాల్ ఇట్ గో అరౌండ్, అంటే మళ్ళీ టేక్ ఆఫ్ అయిపోవడం. వీ కాల్ ఇట్ అస్ గో అరౌండ్. సో టేక్ ఆఫ్ అయిపోయాడు, మళ్ళీ హీ వెంట్ అరౌండ్ అండ్ హీ అగైన్ కేమ్ బ్యాక్ ఫర్ అన్ అప్రోచ్. సో సెకండ్ అప్రోచ్ లో కూడా దే వర్ ఆస్కింగ్ హిమ్ వెదర్ ద రన్వే ఇస్ ఇన్ సైట్. సో ఆయన ఇనిషియల్ గా హీ సెడ్ నో అన్నాడు. విదిన్ ఆఫ్టర్ 1 minute ఆఫ్టర్ దట్ హీ రిపోర్టెడ్ రన్వే ఇన్ సైట్. బట్ వాట్ వీ అండర్స్టూడ్ ఫ్రమ్ ద లోకల్స్ దేర్, అంటే అక్కడ మిగతా ఫ్లయింగ్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి వెన్ వీ హ్యాపెన్ టు టాక్ టు దెమ్, మాకేం అర్థమైంది అంటే దానికి ప్యారలల్ గా ఒకటి బయట రోడ్ ఉంది రన్వేకి. అంటే ఎయిర్పోర్ట్ ఎక్కడైతే ఉందో దానికి అవుట్ సైడ్ ద ఎయిర్పోర్ట్ దేర్ ఇస్ అ రోడ్. So probably the pilot sighted the road and he thought that's the runway. ఎందుకంటే విజిబిలిటీ బ్యాడ్ ఉంది, ఆయనకి అంత క్లియర్ గా ఫుల్ రన్వే కనిపించట్లా. ఇప్పుడు విజిబిలిటీ బ్యాడ్ ఉన్నప్పుడు ఏంటంటే ఓన్లీ ఆ బిగినింగ్ ఆఫ్ ద రన్వే నో బిగినింగ్ ఆఫ్ ద రోడ్ ఏదో కనిపిస్తుంది ఆయనకి. అండ్ హీ థాట్ దట్స్ ద రన్వే. సో హీ వాజ్ అలైనింగ్ హిమ్సెల్ఫ్ దేర్. He was aligning himself to that road, and then he realized that he is not on the runway and he is on the road just before touching down. సో ఆయనకు అప్పుడు రైట్ సైడ్ కి ఈ రన్వే కనిపించింది, యాక్చువల్ రన్వే. సో హీ డిసైడెడ్ టు టర్న్ రైట్ అండ్ ల్యాండ్ దేర్. అండ్ ఇన్ దిస్ ప్రాసెస్, అది దిస్ జస్ట్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అన్నమాట. ఇన్ దాట్ ప్రాసెస్ యాక్చువల్లీ వైజ్లీ హీ షుడ్ హ్యావ్ అగైన్ గాన్ అరౌండ్ and he would have made another attempt in landing because now he understood where he is and all. He should have done that, or he should have simply diverted elsewhere. మళ్ళీ పూణేకో ఎక్కడికో వెళ్ళిపోవాలి when the visibility is not good. కానీ యాజ్ మన స్పీకర్ గారు చెప్పారు ఏమనంటే కొంచెం ప్రెషర్ ఉంటుందండి పొలిటికల్ గా. ఎట్లా అంటే వాళ్ళకి అక్కడ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ లాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ స్పీచెస్ ఆర్ ఇది. సో వీళ్ళు కూడా ఏమంటారు, ఎలాగైనా తీసుకెళ్ళిపోసి. ఈవెన్ వైఎస్ఆర్ సార్ చనిపోయినప్పుడు కూడా we still feel bad because though that pilot was known to me and many officers in that were known to me. So we felt so bad that in spite of everybody telling sir that it's not wise to go in this weather ante em parvale veldaamu choosdam baagalekote enakosdamu, but unfortunately you see everybody lost their lives. Right. So mainly this is due to visibility problem. Okay, right. రాజేంద్ర ప్రసాద్ గారు, విజిబిలిటీ సరిగ్గా లేదని ముందుగా తెలియదా అంటే ఇప్పుడు ఇంతకు ముందు కూడా మేడం డిస్కస్ చేశారు ఆ పాయింట్. అక్కడ కూడా చూసుకోవాలి ల్యాండింగ్ అయ్యే టైంలోనే. సాధారణంగా విమానం బయలుదేరే ముందు ఏ అంశాలు చెక్ చేసుకుంటారు? ఇన్ కేస్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇబ్బందులు వస్తే ఏం చేస్తారు? మేడం చెప్పినట్టు విజిబిలిటీ బిఫోర్ స్టార్టింగ్ వాళ్ళు చెక్ చేశారు. చెక్ చేసినప్పుడు కూడా అది చాలా తక్కువగానే ఉంది. 3 kilometers ఉంది విజిబిలిటీ. 3 kilometers అంటే మాస్టర్ గ్రీన్ పైలట్స్ కూడా మన చీఫ్ పైలట్ సుమిత్ కపూర్ గారు కూడా 16,500 గంటలు ప్రయాణించారు. సుశిక్షితుడైన పైలట్ ఆయన. సో ఆయన ల్యాండ్ కాగలరు అలాంటి పరిస్థితుల్లో కూడా. సో ఆ మాస్టర్ గ్రీన్ పైలట్ కాబట్టి అతన్ని ఈ తక్కువ 3 kilometers అన్నమాట, 3,000 అంటే 3 kilometers విజిబిలిటీ. ఆ టైంలో కూడా ఆయన రిస్క్ తీసుకున్నాడు. అక్కడికి ల్యాండ్ అయ్యే ముందు
విజిబిలిటీ కొంచెం డిక్రీజ్ అయి ఉంటుంది. ఎందుకంటే పరిస్థితులు చూస్తుంటే అక్కడ సడన్గా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాంటప్పుడు మేడం చెప్పినట్టు, మమతా గారు చెప్పినట్టు ఆయన ఫ్లైట్ ల్యాండ్ కాకుండా పూనాకి పక్కనే ఉంటుంది పూనా ఎయిర్ఫీల్డ్, అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అక్కడ డైవర్ట్ చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది. లేకపోతే ఫ్లైట్ని అబార్ట్ చేయటం అంటారు, అది చేసి ఉండాల్సింది. అది చేయకుండా ఆయన ల్యాండ్ అవటానికే ప్రయత్నించడం వల్ల ఈ మిస్హ్యాప్ అంటే ఈ దుర్ఘటన జరగటానికి కారణం అయి ఉండొచ్చు. ఏదైనా కానీ మనము ఫ్లైట్ డేటా రికార్డరు, తర్వాత కాక్పిట్ వాయిస్ రికార్డర్లు తీసుకొని, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మేడే 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 అని కాల్ ఇస్తారండి పైలట్స్. ఎప్పుడైనా క్రాష్ అయ్యే ముందు అది లాస్ట్ కాల్ అనమాట. ఇంకా వాళ్ళు ఏం చేయలేక ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా ఇస్తారు. ఆ ఇద్దరు పైలట్స్ కూడా ఒక్కరు కూడా మేడే 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 అనే కాల్ ఇవ్వలేదు. దీన్ని బట్టి మనకేమవుతుందంటే అది చాలా మరి ఎలా జరిగిందో మనం ఈ 2 డేటా రికార్డర్స్ని అనలైజ్ చేసిన తర్వాత ఖచ్చితమైన సమాచారం వస్తుంది. ఎందుకంటే ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యే టైంలో దాని పారామీటర్స్ ఎంత ఉన్నాయి, ఎందుకంటే ఆ ఫ్లైట్ పూర్తిగా దగ్ధమైపోయింది, అక్కడ ఏమి మనకు దొరకలేదు. కాబట్టి ఆ ఇంపాక్ట్ ఎలా ఉంది, ఎంత స్పీడ్లో ఆ విమానం ప్రయాణించుతుంది అనే విషయాన్ని మనము ఈ డేటా రికార్డర్స్ ద్వారాను, ఇంజిన్ పారామీటర్స్ అవన్నీ రిట్రీవ్ చేసిన తర్వాత ఖచ్చితమైన సమాచారం వస్తుందండి. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డు ఆల్రెడీ డైరెక్టర్ జనరల్ అక్కడ రీచ్ అయ్యాడు. వాళ్ళు ఇవన్నీ సేకరించిన తర్వాత మనకి ప్రాథమిక రిపోర్ట్ అనేది ఒకటి ఇస్తారండి. అది ఒక వారం 10 రోజులు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ రిపోర్ట్ కొన్ని నెలలు టైం పడుతుంది. మీరు ఇదే విమానం మీరు ఇంతకు ముందు జరిగిన ఎయిర్క్రాఫ్ట్ కూడా ఇట్లాగే 2003లో మెక్సికోలో జరిగిందండి. సేమ్ లియర్జెట్ 45 అది. ఆ విమాన ప్రమాదంలో 9 మంది ప్రయాణికులతో పాటు ఎయిర్ఫీల్డ్లో ఉన్నటువంటి 8 మంది కింద ఉన్న వాళ్ళు కూడా చనిపోయారండి. ఇప్పటివరకే జరిగినటువంటి అత్యంత ప్రమాదకరమైన దాంట్లో ఇది కూడా సేమ్, అది విజిబిలిటీ అండ్ పైలట్ ఎర్రర్ వల్ల ఆనాడు అది జరిగిందండి. ఓకే, శేషాద్రిరావు గారు, ఇప్పుడు బారామతి ప్రమాదంలో మొదటి ల్యాండింగ్ ప్రయత్నం ఫెయిల్ అయింది, రెండో ప్రయత్నంలో ప్రమాదం జరిగిందని అంటున్నారు. సో సాధారణంగా ఈ ల్యాండింగ్ ప్రక్రియ అనేది అసలు ఎలా ఉంటుంది? ఇక్కడ చాలా విషాదకరమైన పరిస్థితి ఏమిటంటే, కొన్ని చిన్న చిన్న ఫెసిలిటీస్ చేయడానికి కూడా ఎంతో టైము ఖర్చు ఉండదు, అయినా కానీ ప్రొసీజర్స్ అంత ఆల్ అరౌండ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైటింగ్ అప్రోచ్లో వచ్చేసి ఆఖరికి సర్కస్ కంపెనీ గుడారాలు వేసుకునే వాళ్ళు కూడా ఫోకస్ లైట్లు పైకి పెడతారు. అలాంటి పరిస్థితుల్లో ఒక ఏరోడ్రోమ్లో ఈ ఎయిర్ఫీల్డ్ అప్రోచ్లో లైటింగ్ అనేది పెడతాం అనేది త్రూ అవుట్ కంటిన్యూస్ కాదు, కనీసం అప్రోచ్ అనమాట, ఇండికేటర్గా అది ఒక ఎస్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ రన్వే అనే పరిస్థితులు ఉండటానికి చేస్తూ ఉంటారు. అది కూడా లేనట్టుగా తెలుస్తోంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన ఇదేమిటంటే, పైలట్ ఎప్పుడైతే మేబీ పాసిబుల్లీ ప్యారల్ రోడ్లని మిస్టేక్ అయిపోయి అక్కడికి డిసెండింగ్ అప్రోచ్ అవుతూ తర్వాత లాస్ట్ మూమెంట్లో దాన్ని గమనించి ఆ రియల్ రన్వేకి ఆయన వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు, ఆ ప్రాసెస్లో అయింది అని చెప్పి అనుకుంటున్నారు. అయితే మొదటిసారి ఒకసారి జరిగింది, మరి ఒకసారి జరిగినప్పుడు కూడా రెండోసారి వాళ్ళు క్లియర్గా ఏటీసీ వాళ్ళు చెప్పాలి, విజిబిలిటీ చాలా పూర్గా ఉందనో, లేకపోతే ఎవరు అప్రోచ్ ఈజ్ అటెంప్ట్ వాజ్ నాట్ కరెక్ట్ అనో ఏం లేదు. అసలు అలాంటి సమాచారం ఇంతమంది బయటకు రాలేదు, రావటం క్రాష్ అయిపోవటం అది ఒకటే తెలుస్తుంది. రెండోది సార్ చెప్పినట్టుగా ఎమర్జెన్సీ సిగ్నల్ ఇవ్వలేదు, అది మేడే కానీ లేకపోతే ఏంటంటే SOS అని ఒకటి ఉంటుంది. ఒకప్పుడు అవి ఏంటంటే ఆటో స్విచ్ ఆన్ సిస్టమ్ ఉండేది, హెల్ప్లెస్ కండిషన్స్ ఏమైనా ఉంటే బయట ఎలాంటిది ఉన్నా కూడా ఈ పూర్ విజిబిలిటీ ఉన్నప్పుడు అది కనుక ఆన్ చేస్తే ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ దాంట్లో అది యాక్టివేట్ అయ్యి ఆటోమేటిక్గా SOS సిగ్నల్స్, ఇప్పుడు అది ఇంటర్నేషనల్గా బహుశా మోర్స్ కోడ్లో ఉండేది, అది దాన్ని తీసేశారు. అది కనుక ఉంటే కనీసం ఆల్టర్నేటివ్గా వాయిస్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళేమో, లేకుంటే కనీసం విజువల్గా ఉన్న లైటింగ్నే దాన్ని లైటప్ చేసేవాళ్ళేమో. ఇలా ఏమి చేయకోకుండా ఒకసారి జరిగినా కూడా రెండోసారి అప్రోచ్ విషయంలో వాళ్ళు మరంత యాక్టివ్గా ఉండాలి. కనీసం పైలట్ కాల్ చేయకపోతే వీళ్ళనే చెప్పాలి, అడగాలి వాట్ వాజ్ ద ప్రాబ్లమ్, విజిబిలిటీ ప్రాబ్లమా లేకపోతే ఎనీ అదర్ టెక్నికల్ ప్రాబ్లమ్ అని చెప్పి వాళ్ళని ఆ సర్క్యూట్లో ఉన్నప్పుడు అడిగి అలాంటి అవకాశం ఇవ్వాలి. అంత మటుకు అసలు అలాంటి ప్రయత్నం చేసినట్టుగా కూడా ఏం కనపడతలేదు. ఈ నిర్లిప్తత అనేది ఎలా ఉంటుందంటే, జీరో యాక్సిడెంట్ రేట్ అనేది టార్గెట్ అంటారు, ఎయిమ్ అంటారు, కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు చిన్న చిన్న అశ్రద్ధలు ఇలాంటివి జరిగి ప్రాణాల మీదకి వస్తూ ఉంటాయి. అది కూడా ఏంటంటే ఎప్పుడు చూసినా కూడా ఈ VIP
ఫ్లైట్స్ ఎక్కువ రిస్క్లో ఉన్నట్టు కనపడుతుంది. వాళ్ళు ఏంటంటే మార్నింగ్ టైం వాళ్ళ షెడ్యూల్స్లో వెరీ ఎర్లీ అవర్స్లో వెళ్ళిపోవాలి, అక్కడ టైంకి అందుకోవాలి. దీనికి ఏంటంటే ఇందాక మేడం చెప్పినట్టుగా కూడా వైఎస్ఆర్ గారు టైంలో కూడా ఇలాగే జరిగింది. కొంచెం ఆయన ఏంటంటే ఓవర్లుక్ చేసినట్టుగా ఇట్స్ ఓకే, డోంట్ వరీ, ఇంకొక అరగంట దాటితే మనం వెళ్ళి డెస్టినేషన్ దగ్గరికి వెళ్తే మేబీ అక్కడ వర్షం ఉండకపోవచ్చు, విజిబిలిటీ పెరగవచ్చు అని చెప్పి వాళ్ళు ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు. దానికి ఏంటంటే బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అంటారే, అలాంటి పరిస్థితుల్లో ఏం కాదనలాగా బయలుదేరుతూ ఉంటారు. నిజానికి ఒకసారి అటెంప్ట్ ఫెయిల్ అయినప్పుడు రెండోసారి పైలట్ మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది, అవకాశం కూడా ఉంది. అది ఆ ఎంక్వైరీలు కానీ బయటికి రాదు. అయితే సెకండ్ అటెంప్ట్ చేసేటప్పుడు ఫస్ట్ అటెంప్ట్ కనుక బియాండ్ ద క్రిటికల్ పాయింట్ అని అనిపిస్తే పైలట్ హ్యాస్ గాట్ ఎవ్రీ లిబర్టీ, వెనకమాల ఎన్నైనా చెప్పొచ్చు. పైలట్ ఈజ్ అ పర్సన్, ఈజ్ అ డెసిషన్ మేకర్ ఫర్ అదర్స్ లైఫ్ ఆల్సో. కాబట్టి ఏంటంటే ఇతరుల ప్రాణాలు కూడా పైలట్ చేతిలో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన మంచి నిర్ణయం తీసుకుని మరంత ఎక్స్పీరియన్స్ 15,000 గంటలు చేసినటువంటి క్యాప్టెన్స్ అలా అవటం అనేది చివరికి మనం ఏమీ సమాధానం దొరక్క దురదృష్టం అంటాము. కానీ దురదృష్టంలో కూడానమ్మా మ్యాన్ మేడ్ ఎర్రర్స్ అనేది, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది, టెక్నికల్ సపోర్ట్ అనేది సరిగా లేకపోవటం, ఇంటిగ్రేషన్ అండ్ ఇంటర్ఫేసింగ్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ బిట్వీన్ ద ఎయిర్పోర్ట్ అండ్ ద ఎయిర్ క్రాఫ్ట్, అండ్ దెన్ కైండ్ ఆఫ్ వీళ్ళకి ఏంటంటే ఈ సైకలాజికల్ స్ట్రెస్ అనేది ఆ టైంలో దాన్ని సమ్ కైండ్ ఆఫ్ ఫేషియల్ ఎఫెక్ట్స్ పైలట్స్కి ఎలా ఉంటాయంటే అన్ని ఆల్ ఓవర్ చూసుకోవాలి, విజన్ చూసుకోవాలి, కమ్యూనికేషన్ వినాలి, అండ్ దెన్ ఫ్లైట్ బ్యాలెన్స్ చూసుకోవాలి, ఫ్లైట్ లెవెల్ మెయింటైన్ చేసుకోవాలి, ఆ డిసెండింగ్ కౌంట్ చూసుకోవాలి. దాంట్లో గ్లైడింగ్ అనేది కనుక ఒకవేళ ఆ యాంగిల్ ఈవెన్ ఏ మినిట్ ఇన్ ద గ్లైడింగ్ రేట్లో కనుక తగ్గితే అది అనుకున్న చోట కాకుండా ముందుకి జరుగుతుంది. ముందుకు జరిగిందంటే ఏంటంటే దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ నోస్ టు హిట్ ద ల్యాండింగ్ గ్రౌండ్. ఇలాంటివన్నీ పెట్టుకుని పాపం చేస్తూ ఉంటారు. ఎంత చేసినా కూడా అదేంటంటే కాలం అనుకూలించుకోకుండా ఉంటామంటారే, ఇవన్నీ కూడా మనకు రేపు బ్లాక్ బాక్స్లో రావాలి. అయితే సైలెంట్గా ఉండటం వలన ఇన్స్ట్రుమెంట్స్ వీ కెనాట్ డిపెండ్ ఆన్ దెమ్ 100%. అల్టిమేట్గా ఏదో ఒకటి మన రిమార్క్ కానీ మన ఇంటరాక్షన్ కనుక ఉంటే అప్పుడే ఆ సపోర్ట్గా ఉంటాయి ఇన్స్ట్రుమెంట్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్స్. అవి కేవలం ఇన్స్ట్రుమెంట్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ కనుక తీసుకుంటే మన ఒపీనియన్స్, మన వాయిస్ కానీ మన మూమెంట్స్ కానీ వాటి ద్వారా చేయకపోతే పూర్తి సమాచారం రాదు, అసంపూర్తిగానే వస్తుంది. ఏదేమైనా ఇండియాలో ఈ రకంగా ఎయిర్పోర్ట్లు తర్వాత ఏవియేషన్ ఇంతగా డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు. ఇదేంటంటే రాశి కంటే వాసి ముఖ్యం అంటారు కదా, నంబర్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్, నంబర్ ఆఫ్ ఎయిర్ ఫీల్డ్స్ కంటే కూడా ఆ సేఫ్టీ అనేది, ఆ క్వాలిటీ అనేది చూసుకునే పరిస్థితులు రావాలి. మరి ఆ పరిస్థితులు వస్తాయని చెప్పి మనం ఆశిద్దాం. ఎందుకంటే ఇంత విలువైన ప్రాణాలు నాయకులే అవ్వచ్చు, ప్రజలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ముఖ్యంగా పైలట్స్ ఎన్నో సంవత్సరాలు వాళ్ళు ఎంతో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బికమ్ ఏ పైలట్. నాట్ ఓన్లీ ఎక్స్పెన్సివ్, ఫ్యూ పీపుల్, రేర్ పీపుల్ హూ హ్యాస్ గాట్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, ఓన్లీ దే గెట్ into this career. మరి వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాలంటే ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్. ఓకే, మమత గారు, విమాన ప్రమాదాల నియంత్రణ నివారణలో మాన్యువల్ మిస్టేక్స్కు ఎక్కడైనా అవకాశం ఉంటుందా? పైలట్లకు ఆ విషయంలో ఎలాంటి శిక్షణ, జాగ్రత్తలు ఉంటాయి? డెఫినెట్గా ఉంటుందండి. హ్యూమన్ ఎర్రర్ ఈజ్ ఆల్వేస్ పాసిబుల్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. Even same thing applies to pilots also in the aviation. It can be a pilot error, it can be an engineer error, it can be any kind of a technical error, or even the airport infrastructures are cheppinattu. So there can be any errors, human errors, and ultimately error annappudu madam evardo oka error aitene aitundi, either a pilot, engineer, or maybe the manufacturer or whatever it is. But in this present situation, as it appears, it was mainly pilot error, because ipudu ministry kuda preliminary report ee roju icharu already, they have declared it, and whatever we are speaking now, the same thing is mentioned in the preliminary report. So what it appears is aina koncham oka level of ఓవర్ కాన్ఫిడెన్స్ మీద ఆయన రైట్ కి టర్న్ చేసేసారు, దట్ విల్ బి ఏబుల్ టు ల్యాండ్ అని. అదొకటి. సెకండరీ ఏంటంటే అక్కడ ఆ రన్వే 11 రన్వే ఎండ్ థ్రెష్ హోల్డ్ అంటాం, అంటే ఇంకా రన్వే కి కంటే కూడా ముందు, రన్వే స్టార్ట్ కాలేదు ఇంకా అక్కడికి. ఓకే, ఆ ఏరియా కొంచెం డ్రాప్ ఉందంట అక్కడ, అంటే ద ల్యాండ్ ఇస్ స్లైట్లీ లో.
Because Okay. see, all runways are not very straight. Every runway will be కొంచెం ఒక అండ్యులేషన్ ఉంటుంది, ఒక స్లోప్ ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర. కొన్ని రన్వేస్ అయితే మేము ఈ ఎండ్ ఆఫ్ ద రన్వే కి అలైన్ అయి ఉంటే మాకు ఆ ఎండ్ కనిపించదు అసలు, ఓకే. బికాస్ ద స్లోప్ ఇస్ క్వైట్ అ లాట్. ఒక్కోసారి 50 feet స్లోప్ ఉంటుంది, 60 feet స్లోప్ ఉంటుంది, అట్లా కూడా ఉంటుంది అనమాట. ఇట్ కుడ్ బి ఈవెన్ హయ్యర్. అండ్ సో ఇక్కడ ఈ 1-1 రన్వే ఎండ్ లో ఐ బిలీవ్ దెర్ ఇస్ అ డ్రాప్ దేర్, అంటే కొంచెం ల్యాండ్ కిందికి ఉందన్నమాట. సో విచ్ మేబీ హీ వాజ్ నాట్ ఏబుల్ టు అసెస్ డ్యూ టు ద విజిబిలిటీ ఇష్యూ, and probably that's why I think he just hit the nose into it and that's how it blasted off. సో అంటే జనరల్ గా ట్రైనింగ్ లో వీళ్ళకి ఏమేమి విషయాలు చెప్తారు మేడం? అంటే జాగ్రత్తలు ఎలా ఉంటాయి, వీళ్ళకి శిక్షణ ఎలా ఉంటుంది? Ma'am, training lo we train pilots for everything, ante all kinds of emergencies, all kinds of we call it as either a emergency or a precautionary landing, or engine failure, electrical failure, hydraulic failure, fire, engine fire, cabin fire, itlantivi anni nerpistaru. So if you see, today the pilots have not given a mayday call because they never anticipated any problem. Okay. Wallo only problem was the runway was not visible, otherwise technically there was no problem with the aircraft. Yes, yes. So wallo second time lo kuda when they were asked whether the runway is in sight, first initially they said no, and after 1 minute or something they said now runway in sight and chepparu vallu. So the moment he declared that runway in sight, then the ATC gave him a clearance to land anamata. But that, as I told you, he was actually aligning somewhere else, and later after few seconds probably he realized that he's not on the right place, and then he saw the runway on the right and he turned the aircraft completely. Ma'am, ee aircrafts entante jet aircrafts, they're high speed aircraft, so they land at a high speed anamata. So our speed low, plus as I told you, there is a dip in the రన్వే థ్రెషోల్డ్, అక్కడ కిందికి ఉంది కాబట్టి కొంచెం మనకి ఇల్యూజన్ అయిపోతుంది, అంటే మనం రన్వే ఇక్కడే ఉంది అనుకుంటాము బట్ యాక్చువల్ గా అది కిందికి ఉంది. సో వేర్ హీస్ టచింగ్ ఇట్, హీస్ గాన్ డౌన్ అట్లా అనమాట. సో దేర్ ఆర్ సచ్ థింగ్స్ డస్ హ్యాపెన్ అది. సో అందుకే కొంచెం ఫెమిలియారిటీ ఆఫ్ రన్వే ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి పైలట్స్ ఏం చేశారు తెలుసా, ఈవెన్ చెన్నైలో ఇన్స్టెడ్ ఆఫ్ ల్యాండింగ్ ఇన్ మెయిన్ ఎయిర్పోర్ట్ దే వెంట్ అండ్ ల్యాండెడ్ ఇన్ టు ద ఎయిర్ ఫోర్స్ ఎయిర్పోర్ట్. ఎందుకంటే both are looking same, and in fact he was on an instrument flying some time back, ante koncham 10 years 15 years back idi, whereas he was doing an instrument flying, ante instrument flying lo error kaavadam is very rare, కానీ ఆయన ఏం చేశాడు, ఆ ఫ్రీక్వెన్సీ రాంగ్ చూస్ చేసుకున్నాడు, ఇంకో ఎయిర్పోర్ట్ ఫ్రీక్వెన్సీ చూస్ చేసుకున్నాడు, విచ్ ఇస్ అ డిఫెన్స్ ఎయిర్పోర్ట్. అండ్ వీళ్ళు అడుగుతా ఉన్నారు పొజిషన్, ఆయన పొజిషన్ ఇస్తున్నాడు, వీళ్ళకి కనిపించట్లేదు, అండ్ ఫైనల్ గా హీస్ ఆన్ ఫైనల్స్ అని డిక్లేర్ చేస్తున్నాడు, అండ్ వీళ్ళకి కనిపించట్లేదు. అప్పటికి అడిగారు అనమాట, వీ డోంట్ సీ యూ అంటే ఐఎమ్ ఏబుల్ టు సీ ద రన్వే అంటున్నాడు ఆయన. సో వాళ్ళు ఇంకా క్లియరెన్స్ ఇచ్చారు రన్వేకి ల్యాండ్ కావడానికి. అండ్ దెన్ ఆఫ్టర్ ల్యాండింగ్ దే రియలైజ్ దట్ హీస్ ల్యాండెడ్ ఇన్ సమ్ అదర్ ఎయిర్పోర్ట్ విచ్ వాస్ సమ్ 10 miles or 20 miles away from the main airport. Okay. So these kind of confusions can happen. రాజేంద్ర ప్రసాద్ గారు, ఇదే లీర్జెట్ 45 ఎయిర్ క్రాఫ్ట్ మరొకటి 2023 ఫిబ్రవరిలో ముంబై విమానాశ్రయం వద్ద ప్రమాదానికి గురైంది. సాధారణంగా ఇటువంటి ఘటనలపై దర్యాప్తు కానీ తదుపరి చర్యలు కానీ ఎలా ఉంటాయి? మేడం, అది ఫిబ్రవరి 2023 కాదు, 14 సెప్టెంబర్ 2023 విశాఖపట్నం నుంచి బయలుదేరినటువంటి లీర్జెట్ 45 6 ప్రయాణికులతోటి ఛత్రపతి శివాజీ ముంబై ఎయిర్పోర్ట్లో క్రాష్ అయింది సాయంత్రం టైంలో. అప్పుడు హెవీ రైన్ అనమాట, భారీ వర్షము, తర్వాత విజిబిలిటీ తక్కువ ఉంది. ఆ విమానము క్రాష్ అయినప్పుడు రెండుగా ముక్కలైంది. అయినా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు, 6 కూడా. ఒక కో పైలట్కి మాత్రం కొంచెం సీరియస్ ఇంజరీస్ అయినాయి, తను కూడా కోలుకున్నారు. ఆ విమానానికి అప్పుడు జరిగినటువంటి ప్రిలిమినరీ రిపోర్టు ఎంక్వైరీ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డు ఏం చెప్పిందంటే, స్పేషియల్ డిజోరియంటేషన్ మరియు 40 seconds డిలేడ్ రెస్పాన్స్ ఫర్ కట్ ఆఫ్ ఆటో పైలట్. అంటే ఆటో పైలట్ కట్ ఆఫ్ అయిపోయింది, ఆ టైంలో మళ్ళీ రీఆన్ చేయడానికి 40 seconds డిలే అయింది, స్పెషల్ డిజోరియంటేషన్ ఆఫ్ ద పైలట్ వలన అని. అంటే ఎప్పుడైతే భారీ వర్షము వెదర్ తప్పిపోయిందో, లోపల విమానంలో ఉన్నటువంటి రేడియో నావిగేషన్ ఇన్స్ట్రుమెంట్స్ ఒక్కోసారి పనిచేయటం ఆగిపోతాయి.
అలాంటప్పుడు ఆటో పైలట్ ఇవన్నీ కూడా ఆగిపోతాయి అన్నమాట. సో ఆ విమానానికి కారణం స్పేషియల్ డిజోరిటేషను అండ్ 40 seconds డిలేడ్ రెస్పాన్స్ అని వాళ్ళు అప్పుడు తేల్చారు. సో కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి చిన్న ఇప్పుడు ఈ విమానం చాలా చిన్న సైజ్ అండి, 8 మంది సీటింగ్ కెపాసిటీ ఉంటుంది, 2 ఇంజిన్స్ ఉంటాయి, చాలా సేఫ్. ఫ్యూయల్ కెపాసిటీ కూడా 3000 లీటర్లు, తక్కువగా 3000 లీటర్లు సుమారు ఉంటుంది. సో చాలా సేఫ్ ఎయిర్ క్రాఫ్ట్. కానీ కాస్ట్ వచ్చేసి 42 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఉంటుంది. చాలామంది విమానాలను కొని ఓన్ చేసుకుంటున్నారు. కాబట్టి మన భారతదేశంలో ముందు ఇంకా చాలా ఇట్లాంటి ప్రమాదాలు రాకుండా అరికట్టాలంటే ఖచ్చితమైనటువంటి ఇప్పుడు నియంత్రణలు మళ్ళీ మనం రూపొందించాలి. అంటే ఇప్పటికి ఇవాళ రోజు వరకు 140 మంది దగ్గర ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి. ఇంకా రేపు అనదర్ 10 yearsలో మీకు 1000 ప్రైవేట్ జెట్స్ రావచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మన సినిమా యాక్టర్లు వీళ్ళందరూ కూడా కొనుక్కొని పెట్టుకున్నారు, వాళ్ళ పైలట్స్ని హైర్ చేసుకుంటున్నారు. కొంతమంది వాళ్ళే ఫ్లయింగ్ నేర్చుకొని వాళ్ళే ఆ విమానాలను రేపు నడపవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ అమెరికాలో ఏం జరిగినాయి అంటే, ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ లో రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ ఘటన జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే తర్వాత తీసుకునే చర్యలు కానీ ఎలా ఉంటాయి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే డీజీసీ ఇప్పుడు ఆల్రెడీ డైరెక్టర్ జనరల్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డు అనేది ఇది మన డీజీసీఏ కంట్రోల్లో ఉంటుందండి. వాళ్ళు వచ్చేసి ఈ 2 ఫ్లైట్ డేటా రికార్డర్ని తర్వాత కాక్పిట్ వాయిస్ రికార్డర్ని తీసుకొని డీజీసీఏ ల్యాబ్స్ ఉన్నాయండి, ల్యాబ్ పంపిస్తారు. అలాగే ఇంజిన్ కాంపోనెంట్స్లో నుంచి కూడా ముఖ్యమైన పార్ట్స్ని తీసుకొని పంపిస్తారు. ఏమన్నా మెటీరియల్ ఫెయిల్యూర్ ఏమన్నా అయిందా ఇలాంటివన్నీ. ఈ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ తర్వాత వాళ్ళు ఎవరినన్నా దాన్ని నిందితుని చేస్తే, ఇఫ్ ఇట్ ఈస్ పైలట్ ఎర్రర్ ఆర్ మెకానికల్ ఫెయిల్యూర్ ఆర్ ఎనీ మెటీరియల్ ఫెయిల్యూర్ ఆర్ బాడీ హీట్, సమ్ టైమ్స్ బాడీ హీట్ కూడా అయి ఉండొచ్చు. సో ఇప్పుడేం మనం తెలియదు, ఆర్ సాబిటేజ్ కూడా అయి ఉండొచ్చు ఒక విధంగా. అంటే ఇవన్నీ లీస్ట్ పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. మనం ఇప్పుడు ఇది ఒక్కటే అని తేల్చలేము. ఈ అన్ని యాంగిల్స్లోనూ వాళ్ళు అన్ని కోణాల్లోనూ ఇన్వెస్టిగేట్ చేసి ఈ యాక్సిడెంట్ కారణం ఏంటి అని చూస్తారు. కారణం అయిన తర్వాత మళ్ళీ ఆ రిపోర్ట్ని ఈ విమానాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్రపంచంలో అందరికీ పంపిస్తారు, అందరూ షేర్ చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళు ఆ అన్ని విమానాల్లోనూ ఈ లోపాలు ఏమైనా ఉన్నాయని వాళ్ళు సరి చేసుకుంటారు. అంటే మీకు మన ఈ వ్యవస్థలో ఉన్న ఒక మంచి ఏంటంటే, ఎనీ యాక్సిడెంట్, ఇప్పుడు ఈ విమానానికి జరిగిన యాక్సిడెంట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ప్రపంచంలో ఉన్న అన్ని విమానాలు ఎవరెవరైతే ఈ విమానాలని ఉపయోగిస్తున్నారో వాళ్ళందరికీ షేర్ చేసుకుంటారండి. షేర్ చేసుకొని ఏమైనా తప్పిదాలు ఉంటే, ఏమైనా మెటీరియల్ ఫెయిల్యూర్ అయితే ఆ కాంపోనెంట్ మొత్తం మార్చేస్తారు మొత్తం. అలాగే ఏమైనా హ్యూమన్ ఎర్రర్ అయిందంటే అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట పైలట్స్కి. సో ఈ కారణం వల్ల ఈ జరిగిందని. సో ప్రతి చోట యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ తర్వాత దాన్ని ప్రతి ఏవియేషన్ ఈ సంస్థలకు అన్నిటికీ షేర్ చేసుకొని వాళ్ళని పాల్పంచుకొని వాళ్ళు ఇది జరగకుండా తీసుకోవడానికి వాళ్ళ ఎస్ఓపిసిని అమెండ్ చేసుకుంటారు. ఇన్ కేసు ఏదైనా తప్పిదం జరిగితే, మానవ తప్పిదం జరిగితే, లేనప్పుడు మెటీరియల్ ఫెయిల్యూర్ అయితే ఆ మెటీరియల్స్ ఆ సిస్టాన్ని మళ్ళీ మారుస్తూ ఉంటారు అనమాట. సో ఇలాంటివన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ ప్రైవేట్ ఎయిర్లైన్స్, ప్రైవేట్ ఆపరేటర్స్ ఉన్నప్పుడు ఇంకా మరింత కఠినతరంగా వీటిని మనము ఫాలో డూస్ అండ్ డోంట్స్ అయితే ఏవైతే ఉన్నావో అవి సరిగ్గా ఫాలో అవుతున్నారా లేదా అనేది ఖచ్చితమైన చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ మధ్య కొత్తగా డీజీసీఏ రూల్స్ని అమెండ్ చేసింది. మన ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ పైలట్స్ టర్న్ అరౌండ్ టైం, పైలట్స్ కూడా వాళ్ళు ఎన్ని అవర్స్ ఫ్లై చేయాలి, తర్వాత ఎన్ని అవర్స్ నైట్ ఫ్లయింగ్ తర్వాత మళ్ళీ తర్వాత ఫ్లై చేయాలి. అలాగే ఒకే పైలట్ని కంటిన్యూస్గా వాడకూడదు. ఒకే పైలట్ని వెంటనే నైట్ టైం 2 సార్లు ఫ్లై చేయించకూడదు. కాబట్టి అట్లాంటివైన రూల్స్ మొన్న మార్చారు ఎయిర్ ఇండియాకి, ఇండిగోకి. అవే వీళ్ళకి కూడా వర్తించేలా చేయాలి. ఓకే, రైట్. శేషాద్రిరావు గారు, గత ఆగస్టులో సివిల్ ఏవియేషన్ రంగంపై నియమించిన పార్లమెంటరీ స్థాయి సంఘం ఈ ప్రైవేటు చార్టర్డ్ ఫ్లైట్ సేఫ్టీ, మెయింటెనెన్స్, ఆపరేషనల్ స్టాండర్డ్స్ పై ఆందోళన వ్యక్తం చేసింది. ఎందుకు? అప్పటికి ఇప్పటికీ ఆల్వేస్ జనరల్గా వాళ్ళ సేయింగ్ ఏంటంటే 0 యాక్సిడెంట్ రేట్. బాగానే ఉంది, 0 యాక్సిడెంట్ రేట్ అండ్ 100% సక్సెస్ఫుల్ ఫ్లైట్స్. ఇదంతా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు జరిగిన లోపాలని సవరించుకుంటూ ఈ నిపుణుల కమిటీలు ఆధారంగా కావలసినటువంటి మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ అనేదాన్ని ఎక్కువ ప్రమోట్ చేయాలి ఎయిర్పోర్ట్లో అని, తర్వాత ఈ లైటింగ్ సిస్టమ్ ఒకటి చేయాలని, నావిగేషన్ అండ్ ఈ బీకన్ ఆటో నావిగేషన్ సిస్టమ్స్ అవి ఇన్స్టలేషన్ కంపల్సరీగా ఉండాలని, అవి కనుక లేకపోతే
ఓన్లీ డే ఫ్లయింగ్ అని చెప్పేసి ఏం చేస్తారంటే డే టైమ్ డాన్ టు డస్క్ అని మొదలు పెడతారు. డే టైమ్ ఆపరేషనల్ అనేటువంటి లైసెన్సింగ్ ఉంటుంది. డాన్ టు డస్క్ అంటే అర్లీ డాన్ అండ్ అర్లీ డస్క్లో పూర్ విజిబిలిటీస్ వస్తున్నాయి. అందువల్ల ఏంటంటే అలా కాకుండా అవి ఓన్లీ డే టైమ్ ఆపరేషనల్ పర్మిషన్స్ ఉన్నా కూడా కంపల్సరీగా సర్టెన్ లైటింగ్ సిస్టమ్స్, ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ ఫెసిలిటీస్, ఆ బేకన్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉండాలి. తర్వాత 24 hours వెదర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద షెడ్యూల్ ఆర్ నాట్, స్టాండ్ బై పీపుల్ ఇన్ ద ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో దానిలో ఉండటం, రాడార్ వ్యవస్థని చూడటం, వీటిని చేయాలనేటువంటి నిపుణుల సలహాలతో పార్లమెంటరీ స్థాయి సంఘం అనేక రికమెండేషన్ చేశారు. అయితే ఏమవుతుందంటే అండి, అగైన్ ఈజ్ ఎ బడ్జెటరీ, తర్వాత డిపార్ట్మెంట్ డిలేస్, అగైన్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. ఈ డిలేస్ అనేవి చాలా అన్యూజువల్గా ఉంటాయి. అందరికీ తెలిసిన వ్యవహారమైన ఫ్లైట్ సేఫ్టీ అనేది తీరా అది ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి మరి కైండ్ ఆఫ్ ఇన్ని హర్డిల్స్ దాటుకుని వెళ్ళేటప్పటికి అది ఎన్ఫోర్స్మెంట్లో రావడానికి టైం పడుతుంది. ఆ టైం పడుతూనే ఉంటుంది. ఈ లోపల కొన్ని అగైన్ దే రివైజ్ అనమాట, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ మూలనో లేకపోతే టెక్నికల్ సప్లైస్. ఎందుకంటే మనం టోటల్గా సెల్ఫ్ రిలయంట్ కాదు, వీ డిపెండ్ అపాన్ అదర్ కంట్రీస్ ఫర్ సప్లై పర్పసెస్. వీటికి ఇదొక పెద్ద హర్డిల్. అందువలన డిలేస్ అవుతూ ఉంటాయని చెప్పి మళ్ళీ మార్పులు చేర్పులు వస్తాయి. ఏది వచ్చినా కూడా కాంప్రమైజ్ అనేది లేకుండా 100% సేఫ్టీ అని చెప్పి నినాదం కాకోకుండా 0 యాక్సిడెంట్ ఎర్రర్ 100% సేఫ్టీ అనేది మాటల్లో కాకుండా ఉండాలి అంటే నిజంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. దానికి ఏవియేషన్ డిపార్ట్మెంట్ DGCAకి తగిన సపోర్ట్ మినిస్ట్రీ నుంచి అన్ని లెవెల్స్లో కూడా ఉంటే కానీ సాధ్యం కాదు. లేకుంటే ఈ భయం అనేది ఎప్పటికీ ఉంటుంది. ఓకే, రైట్. మమత గారు, సాధారణ కమర్షియల్ విమానాల కంటే చిన్న ప్రైవేట్ విమానాలు కాస్త ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందనేది ఎంతో కాలంగా ఉన్న మాట. వీటిల్లో ఎందుకు ఆ ప్రమాదం? యూఆర్ కరెక్ట్ మ్యామ్. ఇప్పుడు ఏమవుతుంది అంటే, స్మాలర్ ద ప్లేన్ ఇట్ ఈస్ వెరీ వల్నరబుల్ టు ద వెదర్. అంటే ఇప్పుడు పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ ఏంటంటే, మనము టేక్ ఆఫ్ కాగానే వాళ్ళు 30,000 feet మీద ఫ్లై చేస్తుంటారు. వాళ్ళు స్ట్రైట్ గా, ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ వెదర్, ఈవెన్ ఇఫ్ దెర్ ఆర్ క్లౌడ్స్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్, వాళ్ళు స్ట్రైట్ టేక్ ఆఫ్ అయిపోయారంటే వెళ్ళిపోతారు దాని పైకి. అంటే దే ఆర్ బేసికలీ ఫ్లయింగ్ అబౌవ్ ద వెదర్ మెజారిటీ ఆఫ్ ద టైమ్. స్మాల్ ప్లేన్స్ ఏమైతాయి అంటే, వీ జనరలీ ఫ్లై బిట్వీన్ అరౌండ్ సమ్వేర్ అరౌండ్, అంటే మరి మావి స్మాల్ ప్లేన్స్ లైక్ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ వీ ఫ్లై ఎనీవేర్ అరౌండ్ 8 to 10,000 feet. Whereas ఇప్పుడు ఈ జెట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది చిన్న ప్లేస్. బాంబే టు బారామతి ఇస్ అ స్మాల్ సెక్టర్. అది హార్డ్లీ ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ మోర్ దెన్ 30 to 40 minutes ఫర్ దెమ్. సో దీస్ ఆర్ దిస్ వెరీ స్మాల్ సెక్టర్. అందుకని అంత పై వరకు కూడా వెళ్ళరు. వాళ్ళు టేక్ ఆఫ్ అవుతారు, కొంచెం ముందుకు రాగానే మళ్ళీ డిసెండ్ అయిపోతూ ఉంటారు. సో స్మాల్ ప్లేన్స్ కి ఏంటంటే వెదర్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. లైక్ థండర్ స్టార్మ్, క్లౌడ్స్, ఎనీ స్ట్రాంగ్ విండ్స్, ఇవన్నీ చాలా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే స్మాలర్ ద ప్లేన్, ఇట్ ఈస్ ఈజీ టు మూవ్ అవే with the winds or with the thunderstorm or anything. So andukani we have our own minimums, ante weather minimums untai prati aircraft ki. Inta minimum lekapothe you should not take off at all. So as I told you earlier also, ikkada aircraft is not a problem. Ikkada problem was the visibility. Yes. This Learjet is a very good aircraft. And probably pilot might be familiar with the airfield and he might be confident that he'll make it ani. Ante 3,000 meters is definitely, I won't say is a very bad visibility anlemo, but there is a possibility it would have dropped at that time, as one of our speaker has said that the visibility was given 3. Okkokasari main kuda fly chesetappudu maku visibility 5 istaru, but when we are flying and when we are landing, sometimes it's not even 2. Ante there are two different things. One is a ground visibility and one is a slant visibility antam. స్లాంట్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ లో నుంచి ఎంత కనిపిస్తుంది, మనం గ్రౌండ్ మీద ఉన్నది కనిపించేది గ్రౌండ్ విజిబిలిటీ అంటాం. సో గ్రౌండ్ విజిబిలిటీ ఈస్ వెరీ ఈజీ ఫర్ అస్ టు అండర్స్టాండ్ when we are on the ground and looking at it. But aircraft lo nunchi that visibility quite becomes different anamata. So these are the things that happen, and this affect the small planes much more than the bigger planes. Inkoti enti pedda planes evaithe unnayo avi generally ga they go to commercial airports. Commercial airports are well equipped with all navigation aids. So manaki emi kanpiyakapoyina only with the instruments we can come right over the runway. Kani adi same thing doesn't happen with the small planes anamata, because we are flying in a small airports where there is no navigation aid. Navigation aids అన్ని లేవన్నమాట. ఓకే, రైట్.
రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంతకుముందు మనం డీజీసీఏ గురించి డిస్కస్ చేశాం. తరచూ ప్రమాదాలతో ఈ డీజీసీఏపై కూడా ఒక విమర్శ వస్తుంది. ఏంటంటే ప్రమాదాలను నివారించాల్సిన యాక్టివ్ మోడ్లో కాకుండా జరిగాక రియాక్టివ్ మోడ్లో స్పందిస్తోందని. దీన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు యాక్సిడెంట్స్ ఇన్సిడెంట్స్కి నేను చెప్పాను కదండి, ఏ ఒక్కటి కారణం కాదు, 5-6 కారణాలు ఉంటాయి. వెదర్ ఒక కారణం అయితే, బాడీ హిట్ ఇంకొక కారణము, తర్వాత మెటీరియల్ ఫెయిల్యూర్, టెక్నికల్, పైలట్ ఎర్రర్ అండ్ నాన్ పైలట్ ఎర్రర్, అంటే గ్రౌండ్ స్టాఫ్ కానీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ కానీ, సో వీళ్ళందరూ కారణభూతులు అవుతారనమాట. సో వీటన్నిటినీ మనము డీజీసీఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. తర్వాత ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్, తర్వాత షెడ్యూలు, అలాగే డ్యూటీ రోస్టర్ అనమాట. పైలట్స్ని, పైలట్ స్టాఫ్ని ఎలా రొటేట్ చేయటము చాలా కాంప్లికేటెడ్ అండ్ కాంప్లెక్స్ అండి ఈ సివిల్ ఏవియేషన్ అనేది. మన భారతదేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మనం కొత్త కొత్త రన్వేస్, కొత్త కొత్త ఎయిర్ ఫీల్డ్స్ కడుతూ ఉన్నాం. అలాగే ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మన దేశంలో నిర్మిస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మన డీజీసీఏ కూడా అన్నిటికీ సపరేట్గా ప్రత్యేకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీ పెట్టాలండి. ఎందుకంటే మనం ఈరోజు ఏ స్థితిలో ఉన్నామంటే 20-30 సంవత్సరాల క్రితం చైనా, అమెరికా ఎట్లా ఉందో ఈరోజు మనం ఆ పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఒక 150 ప్రైవేట్ జెట్స్ మన దగ్గర ఉన్నాయి. రేపు అది ఒక 1000 ప్రైవేట్ జెట్స్ అవుతాయి. సో వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే రేపు పైలట్సే కాకుండా ఓనర్సే నేర్చుకొని వాళ్ళ విమానాన్ని వాళ్ళే తీసుకొని వెళ్తారు. అలాగే ఇప్పుడు మనం నిన్న మొన్న వింటున్నాం, డ్రోన్స్ ద్వారా సింగిల్ పైలట్స్ తోటి పాసెంజర్స్ని తీసుకెళ్ళేది మనం ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెడతామని. సో ఈ సివిల్ ఏవియేషన్ సెక్టర్ చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. డ్రోన్స్ కూడా మనకి రాబోతే, అట్లాగే చిన్న చిన్న ఫ్లైట్స్, చిన్న చిన్న బీచ్ క్రాఫ్ట్స్, ఇట్లాంటివన్నీ వస్తూ ఉన్నప్పుడు మన డీజీసీఏ కూడా త్వరితగతిన ఈ అన్ని సెక్టర్స్ని, ప్రతి సెక్టర్లో కూడా కంట్రోల్ అనమాట, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అండ్ కంట్రోల్ చాలా త్వరితగతిన ఇంప్లిమెంట్ చేయాలి. లేకపోతే ఇలాంటి యాక్సిడెంట్స్ చాలా జరగడానికి ఆస్కారాలు ఉంటాయి. అందుకని ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మోకా అండ్ డీజీసీఏ రెండు సంయుక్తంగా కూర్చొని ఒక హై లెవెల్ హైపర్ కమిటీ వేసి ఈ విధంగా సివిల్ ఏవియేషన్లో ఇప్పుడు అన్కంట్రోల్డ్ ఎయిర్ ఫీల్డ్స్ ఉన్నాయి. వీటిలో విఐపీని మనం అసలు తీసుకురాకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఎందుకంటే అక్కడ ఏమీ లేవు, నావిగేషన్ ఎయిడ్స్ ఉండవు, అసలు ఏమి ఉండవు. ఓన్లీ ఫ్లయింగ్ ట్రైనింగ్ స్కూల్ వాళ్ళు నడుపుతూ ఉంటారు. సో ఇట్లాంటి వాటిలో మనం వివిఐపీస్ని పొరపాటును కూడా మనం తీసుకురావడానికి ట్రై చేయకూడదు. అలాగే పూనా దగ్గరలో ఉంది, అక్కడ పంపించాలి. సో వీటికి సెట్ రూల్స్ని మనము ఇమ్మీడియట్గా మనము రూపొందించుకోవాలి. ఎందుకంటే మన దగ్గర ఉన్న రూల్స్ చాలా పాతగా ఉన్నాయి, అవి రివైజ్ చేస్తూ ఉన్నారు. రివైజ్ చేసినా కానీ ఇప్పుడు ఈ ప్రైవేట్ ఆపరేటర్స్, ఎవరైతే ఈ విఎస్ఆర్ కంపెనీ ఉందో, ఢిల్లీ బేస్డ్ కంపెనీ అనమాట, అతని దగ్గర 17 విమానాలు ఉన్నాయి. సో ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి అనమాట. సో వీటన్నిటి మీద ఒక ప్రత్యేకమైన నియంత్రణ అనేది ఈరోజు ఈ యాక్సిడెంట్ తర్వాత మన భారత ప్రభుత్వము, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తప్పనిసరిగా కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి నియంత్రణ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పెట్టాలి. అలాగే ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఫాలో అయ్యేట్టు, వాళ్ళు సూపర్వైజ్ చేసేటట్టు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రైవేటు సంస్థల్లో వాళ్ళు ఎవరినైనా పైలట్స్ని నియమించుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ చాలా మీరు చూసారంటే చాలా ఇతర దేశాల నుంచి ఉన్నారు. నేను ఒకసారి అడిగాను, రష్యా నుంచి, తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కూడా పైలట్స్ ఇక్కడ ఉన్నారు. నేను వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మన ఇండియన్ పైలట్స్ కంటే వాళ్ళు 40% శాలరీ తక్కువలో వస్తున్నారు రష్యన్స్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి, అందుకని మేము వాళ్ళని ఎంప్లాయ్ చేసుకున్నాం అన్నారు. సో ఇలాంటివన్నింటినీ వస్తున్నప్పుడు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మానవ రహితంగా మనకి యాక్సిడెంట్స్ ఇవన్నీ జరగకుండా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం రివైజ్ చేయాల్సి ఉంటుందండి కాలానుగుణంగా. ఓకే, రైట్. శేషాద్రిరావు గారు, కొంతకాలంగా దేశంలో పౌర విమానయానం, చిన్న ఎయిర్పోర్ట్లు భారీగా విస్తరిస్తున్నాయి. మరోవైపు వాటిల్లో రన్వే సేఫ్టీ, ఎమర్జెన్సీ రెస్పాన్స్ వ్యవస్థలు సరిగ్గా లేవని స్వయంగా పార్లమెంటరీ కమిటీ చెబుతోంది. ఈ విషయంపై ఏం చేయాలి? అది ఎవరి బాధ్యత? అసలు దేశవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆ ఫోర్కాస్టింగ్, ఎస్టాబ్లిష్మెంట్, ప్లానింగ్ ఇవి లేకుండా ముందర అనౌన్స్మెంట్ అవుతూ ఉంటుంది. దానికి ప్రపోర్షనేట్గా ప్రోగ్రెస్ కనపడదు. కాకుంటే ఏంటంటే ముందల కమిట్మెంట్ ఉంటుంది, తర్వాత ఎప్పుడో నిదానంగా అవుతూ ఉంటుంది. ఆ ఫేస్ వైజ్ డిజైనింగ్ అనేది అన్ఫార్చునేట్గా మన దేశంలో కావట్లేదు. ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ మోటివేటెడ్ థాట్స్ పబ్లిక్కి ఎలా పంపుతూ ఉంటారంటే, ఇన్ నో టైమ్ వీఆర్ గోయింగ్ టు బికమ్ దిస్, ఇన్ నో టైమ్ వీఆర్ గోయింగ్ టు బికమ్ దాట్ అనే విధంగా చేస్తారు. అది కరెక్ట్ కాదు. అది ముఖ్యంగా భద్రతా సంబంధమైన విషయాల్లో మీరు ముఖ్యంగా ఈ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్, సేఫ్టీ, ఆపరేషన్స్, దీంట్లో అలాంటి తొందరపాటు చర్యలు ఉండకూడదు.
సంపూర్ణంగా వికసించిన తర్వాత, ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, ఆపరేషనల్ రెడీనెస్ ఉన్న తర్వాత వాటిని డిక్లేర్ చేయాలి. మరి అలాంటి పరిస్థితి దాకా మనం ఏంటంటే కైండ్ ఆఫ్ ఈ స్పీడప్ అనౌన్స్మెంట్స్ ఉండకూడదు, తొందరపడకూడదు. దెన్ వర్క్ క్వాలిటీ కూడా నష్టం జరుగుతూ ఉంటుంది. అదేమిటంటే ఎనీథింగ్ షుడ్ బి డన్ విత్ ఇన్ ది షెడ్యూల్. అంటే ఎక్స్పెషలీ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కానీ మొన్న మధ్యలో చూసాం. 3 వంతులు కట్టిన తర్వాత ఎక్కడో ఇంటర్నేషనల్ టెర్మినల్ ఒకటి పడిపోయింది. అది కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే పడిపోయింది. ఇలాంటివి జరుగుతున్నాయంటే అది పాసింజర్ సేఫ్టీనే కాదు, ముఖ్యంగా ఎయిర్ ఫీల్డ్లో అనేక రకమైన కాంప్లికేటెడ్ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, ఇదంతా కూడా రేడియో ఎక్విప్మెంట్. దీనంతా దృష్టిలో పెట్టుకుని తర్వాత ట్రైన్డ్ స్టాఫ్, ఎప్పుడు కూడా ఎంతసేపు స్టాఫ్ ఏదో ఎంప్లాయ్మెంట్ కోసం కాకుండా పర్ఫెక్ట్లీ ట్రైన్ గ్రౌండ్ స్టాఫ్, దే వెరీ ఇంపార్టెంట్. చాలా అలర్ట్గా ఉండేవాళ్ళు, ఎప్పుడు అంత కంప్లీట్గా వాళ్ళు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని ఉన్నారని చెప్తారు చూడండి. అలాంటి పర్సన్స్ని వాళ్ళని టెస్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి తీసుకుని వాళ్ళని డిప్లాయ్ చేయాలి. అంతేగాని మనం చూస్తూ ఉంటాం అనేక ఏరియాస్లో ఏంటంటే సూటబుల్ పీపుల్ కనపడరు. ముఖ్యంగా ప్రైవేట్ ఈ ప్రెషర్ ఉన్న చోట ఆపరేషన్స్ ఏరియాలో కూడా సూటబుల్ పర్సన్స్ లేరేమో అన్న డౌట్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా సేఫ్టీకి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మేబీ ఎస్టాబ్లిష్మెంట్, కన్స్ట్రక్షన్, స్టాఫింగ్, ఆపరేషన్స్ అన్నిట్లో కూడా ఆ ప్రాధాన్యతల్ని కన్సిడర్ చేస్తూ హైయెస్ట్ ప్రియారిటీస్ మీద చక్కటి స్టాండర్డ్ పర్సనల్, మెటీరియల్, ఎక్విప్మెంట్, ట్రైనింగ్ ఇవన్నీ కూడా చక్కగా ఉంటేనే ఆ సేఫ్టీ అనేది మనకి ఫర్ ఎవర్ అన్నట్టుగా ఉంటుంది. లేకపోతే ఎక్కడో చోట ఇంత రిస్కీ ఏరియాస్లో ఎంత చేసినా ఏదో ఒక చోట అవుతూ ఉంటుంది. సరే, బియాండ్ హ్యూమన్ కంట్రోల్ అంటే వెదర్ అండ్ వీటి గురించి కూడా ప్రాపర్ మానిటరింగ్ వ్యవస్థలు ఉన్నాయి. నోటీస్ టు ఎయిర్మెన్ అని చెప్పి అది పీరియాడికల్గా ఆల్ ఓవర్ ద కంట్రీ ఎవ్రీ అవర్ వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తూ ఉంటారు. ఇచ్చినా కూడా వాటిని కన్సిడర్ చేయకుండా కొంతమంది ఏంటంటే పర్పస్ కావాలి, ఆ టార్గెటెడ్ మిషన్స్ కంప్లీట్ కావాలి, అలా చేస్తూ ఉంటారు. అలాంటివి కాకుండా ఉంటే తప్పకుండా మనం సేఫ్టీలో ఎక్కువ మనం కెన్ బి హ్యాపీ ఇన్ ద సేఫ్టీ జోన్స్. రైట్. మమత గారు, ప్రైవేటు విమానాల పైలట్లు కమర్షియల్ పైలట్ల కంటే తక్కువ ఫ్లయింగ్ అవర్స్ కలిగి ఉండటం, వారి శిక్షణలో లోపాలు కూడా ప్రమాదాలకు కారణమనే అభిప్రాయాలు ఉన్నాయి. దానిలో నిజమెంత ఉంది? విమాన ప్రమాదాల నియంత్రణలో మీరిచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా? లేదండి, ట్రైనింగ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ఎవ్రీ పైలట్. ఇప్పుడు ఇక్కడ కెప్టెన్ హ్యాస్ గాట్ ఆల్మోస్ట్ 16,000 hours, విచ్ ఇస్ అ వెరీ బిగ్ experience. So ikkada training is not a problem in this incident especially, and private lo they are more careful andi, because their reputation gets hampered very badly anamata. So private people are much more careful, I would say, when it comes to charters, because all charters ever vaadtarandi, all VVIPs only use it. Manam common man, we can't even afford it. You know, so yes. They are very careful in 99.9%. They are very, very careful. But these kind of act that has happened today, I strongly feel probably it could have been a little overconfidence by the pilot, because or maybe it's a very familiar airport for him and he might have done it, he might have landed there several times. So adi emautundante oka familiar airport unnappudu koncham over confidence build ayipotundi anamata. So though he might have seen it that it is less than 5 kilometers visibility, but he probably thought I can still make it, even if it is 3 I can still land, and he might have taken off. So here I definitely don't blame the DGCA, because DGCA has been continuously, put winter session start avvagane they keep sending us lot of notices, they keep sending us caution notices to be careful about the visibility part, or to all airlines and non-scheduled operators, flying training schools, andariki pampistane untaru. But if somebody goes overboard and does it, then definitely it is a difficult thing. You know, how much can any authority monitor it? But as one of our dear speakers said, that if facilities at every airport are built better, then yes, definitely these things can reduce these kind of incidents. Yeah. Okay, right. ధన్యవాదాలండి మమత గారు, శేషాద్రిరావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఇది వాటి ప్రతిధ్వని.